తీవ్ర అల్పపీడనంగా మారిన బంగాళాఖాతం ఏర్పడిన అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి కేవీఎస్ శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతం తీవ్ర అల్పపీడనం పడింది. దానికోసం మరిన్ని వివరాలు వాతావరణ శాఖ కేవీ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ మరియు దాని దగ్గర నార్త్ బే ఆఫ్ బెంగాల్ అల్పపీడనం అది ఈరోజు కొద్దిగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అది ఇప్పుడు నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ప్రస్తుతం నెలకొని ఉంది. అది క్రమేపీ నార్త్ వర్డ్ ప్రయాణిస్తూ నార్త్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్ మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి గ్యాజెటిక్ వెస్ట్ బెంగాల్, నార్త్ ఒరిస్సా అండ్ బంగ్లాదేశ్ కోస్ట్కి చేరుకునే క్రమంలో 9వ తారీఖుకి అంటే సుమారు 2 days తర్వాత అది వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా అంటే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దృష్ట్యా గడిచినటువంటి 24 గంటల్లో మనకి ఒక మాసం నుంచి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా అయితే అత్యధికంగా మన్యం జిల్లాలో ఉన్నటువంటి పాలకొండలో 9 centimeters, అలాగే సీతానగరంలో 8 centimeters, అలాగే నెక్స్ట్ అనదర్ విజయనగరంలో ఉన్నటువంటి మరికి ముడతలో 8 centimeters, ఇలా కొన్ని చోట్ల 2 to 3 centimeters, 2 to 4 centimeters రికార్డ్ అవ్వడం జరిగింది. ఇదే క్రమంలో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 24 hours లో కూడా ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే మోడరేట్ రైన్స్ అట్ మెనీ ప్లేసెస్, అలాగే హెవీ రైన్స్ కూడా 1-2 చోట్ల వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దక్షిణ కోస్తా వరకు అయితే మోడరేట్ రైన్స్ అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భారీ వర్షాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షాలు, అలాగే రేపటి రోజు చూస్తే ఇది రైన్ఫాల్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇవి చూసుకుంటే నెక్స్ట్ డే 2 చూసుకుంటే కొన్ని జిల్లాలకైతే ఫోర్కాస్టెడ్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా. అవి అయితే ఆ జిల్లాలు ఏంటంటే అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్ ఈ జిల్లాలకైతే ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ అయితే ఇస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి మధ్య బంగాళాఖాతం కానీ ఇటు వాయు బంగాళాఖాతం కానీ ఇప్పుడు ఉన్నటువంటి అల్పపీడనం దృష్ట్యా కూడా మన తీరం వెంబడి కూడా బలమైన ఈదురు గాలులు గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వరకు వస్తున్నాయి. అవి కొన్ని సందర్భాల్లో 55 కిలోమీటర్ల వేగం కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ సీ రఫ్నెస్ కూడా కొంచెం గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. వీటన్నిటి దృష్ట్యా కూడా కోస్తాంధ్రలో కంప్లీట్ కోస్తాలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా నెక్స్ట్ 3 days వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తారు. సార్, ఇప్పుడు పోర్టులు ప్రమాణ హెచ్చరిక ఏదైనా ఏ జిల్లాలోని ఏ కార్డ్ రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ ఏ జిల్లాలో ఉన్నాయి సార్? ఈ రోజుకైతే ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ వరకే ఉంటుంది ఈ రోజు వరకు. రేపటి నుంచి చేంజ్ అవుతాయి. కొన్ని జిల్లాలకి అయితే ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకి అయితే రెడ్ అలర్ట్స్ కూడా రేపటికి అయితే. అంటే రేపు 8:30 to ఎల్లుండి 8:30 వరకు చూసుకుంటే కొన్ని జిల్లాలు అయినటువంటి ఆరెంజ్ అలర్ట్ ఉన్నవి శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, యానం, కోనసీమ అండ్ కృష్ణ ఈ జిల్లాల వరకు చూస్తే ఆరెంజ్ అలర్ట్. అలాగే రెడ్ అలర్ట్ ఇచ్చినటువంటి జిల్లాలు అల్లూరు సీతారామరాజు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు అండ్ ఎన్టీఆర్ వీటి జిల్లాలు. అంటే రేపటికి అంటే రేపు 8:30 to ఎల్లుండి ఉదయం 8:30 వరకు ఈ పీరియడ్లో వీటికి ఈ జిల్లాలకి ఈ రకమైనటువంటి అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ తీవ్ర అల్పపీడనం వల్ల మత్స్యకారులు అయితే వేటకు వెళ్ళకూడదు, అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అయితే పూర్తిగా హెచ్చరిక జారీ చేశారు. అలాగే మరిన్ని వివరాల కోసం D5 న్యూస్లో కెమెరామెన్ సతీష్తో ఈశ్వర్ రెడ్డి, D5 న్యూస్, వైజాగ్.